నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండి వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆల్రెడీ లొంగిపోయిన వారిని మరి ఎట్లా అరెస్ట్ చేశారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింత రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ అని చెప్పేసి అంటున్నారు సార్. గతంలోనే మనం చూసుకున్నట్టయితే ఒక వార్త, వాసుదేవ్ రెడ్డి ఆల్రెడీ లొంగిపోయారు కదా సార్, లొంగిపోయిన వాళ్ళని మళ్ళీ అరెస్ట్ అని ఏంటి సార్? నాకు అర్థం కాలేదు ఇక్కడ. అంటే లొంగిపోవడం జరిగింది, ఆయన అప్రూవర్ గా కూడా మారడం జరిగింది. ఇక్కడ లిక్కర్ స్కామ్ ముందర 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 50,000 కోట్లు అన్నారు, 10,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 3,500 కోట్లు అంటున్నారు. అయిపోయిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన లిక్కర్ కేసు నుంచి చంద్రబాబు నాయుడు బయటపడటానికి ఆయన ఉపయోగపడ్డారు, అంతవరకు వాడుకున్నారు ఆయనని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ మీద ఆయనను అరెస్ట్ చేసినారు. చంద్రబాబు నాయుడు కేసు కొట్టేసే వరకు ఆయనను వాడుకున్నారు. ఇప్పుడు ఆయనని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దాని మీద ఆయన అరెస్ట్ చేసినారు. ఇదంతా ఎట్లా ఉందంటే, ఈ లిక్కర్ స్కామ్లో ఈయన అరెస్ట్ చేయటము, అలాగే సునీల్ నాయక్ గారిని అరెస్ట్ చేయటము, అలాగే పివి సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ని ఎక్స్టెండ్ చేయటము, ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే తిరుపతి లడ్డు అంశం కానీ, లేకపోతే రాజశేఖర్ రెడ్డి తిరుపతి 2 కొండలే అన్నారు, 7 కొండలు కాదు అని 2 కొండలే చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లా ఉన్నదంటే, నాకు ఇన్ని ఎదుర్కొంటుండే కదా జగన్మోహన్ రెడ్డి, ఇట్లా అందరినీ క్లోజ్ చేసేయచ్చు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లా ఎందుకు క్లోజ్ చేస్తారు సార్? ఏ రకంగా క్లోజ్ చేస్తారు? ఇప్పుడు వీళ్ళన్నీ ఫాల్స్ అలిగేషన్స్ ఇవన్నీ. రైట్, ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు సార్. ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అని మీరు అంటున్నారు. బాగుంది. ఒక నిమిషం, ఫాల్స్ అలిగేషన్ తిరుపతి లడ్డులో పందికోవు జంతుకోవు కలిపిందని ప్రూవ్ అయిందా లేదా సార్? ఏదో ఒక కల్తీ జరిగిందని ఉంది. కల్తీ జరిగింది కానీ అది జంతుకోవు అంటే ఇక్కడ 2 కల్తీ జరిగిందంటే ఎవరెవరు హయాంలో జరిగిందో కూడా తీయాల. ఫస్ట్ అది పక్కన పెడదాం. మీరు రాజకీయ లబ్ధి కోసము జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఆయన మీద హిందూ వ్యతిరేక ముద్ర వేసేందుకు ఉపయోగించారు దాన్ని. అది తప్పని రుజువైందా? 33,000 మంది అమ్మాయిల అదృష్టము, అలాగే 7 కొండలు కాదు 2 కొండలే, అట్లాగే ఈ 14 లక్షల కోట్ల అప్పులు, ఇవన్నీ ల్యాండ్ పూలింగ్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని, ఇవన్నీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు అవునా కదా? రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఉన్న ఆరోపణ చేయడానికి ఆయనకు అవ్వట్లేదు. ఇదంటే ఇట్లా ఎందుకన్నా అంటే, ఎట్లా చెప్పాలి నీకు, ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది, దాని పేరు హారిసన్ ఫోర్డ్. దాంట్లో ది లాస్ట్ ఆర్క్, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ అని ఉంటుంది. దాంట్లో ఒక ఆయన ఇంత పెద్ద కత్తి తీసుకొచ్చి, ఈయన చేతులు ఉట్టిగానే ఉంటాయి. హారిసన్ ఫోర్డ్ అని హీరో. దాంట్లో హారిసన్ ఫోర్డ్ చేతులు ఖాళీగానే ఉంటే, ఒక ఆయన పెద్ద కత్తి 4 అడుగుల కత్తి తీసుకొచ్చి ఇట్లా తిప్పి విన్యాసాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన చేతిలో కత్తి లేదు కదా, ఎట్లా ఫైట్ చేస్తాడో అనుకున్నారు అందరూ. ఆ సినిమా చూసేటప్పుడు మనకు, అరే ఈయన చేతిలో కత్తి కూడా లేదు కదా, ఎట్లా ఫైట్ చేస్తాడు అంటే, మెల్లగా జైలు నుంచి గన్ను తీసి షూట్ చేస్తాడు. 1 నిమిషం పాటు విన్యాసాలు చేస్తాడు కత్తితోని, కత్తి తిప్పుకుంటా సింపుల్గా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇవన్నీ ఒక అంశంతో క్లోజ్ చేసేయచ్చు. ఏది? వీళ్ళ తప్పుడు ప్రచారాలు, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారా దేవాంశు, హెరిటేజు, పచ్చ ఛానళ్ళు, పవన్ కళ్యాణ్, ఇలాందరినీ ఈ విన్యాసాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, తప్పుడు విన్యాసాలు, వీళ్ళందరినీ ఒక దాంతో ల్యాండ్ పూలింగ్ యాక్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ కోరితే చాప్టర్ క్లోజ్. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు ఉన్నాయా లేవా? ఇప్పటికీ 12 సంవత్సరాల నుంచి తను బెయిల్ మీద 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యిండ్రు, ఇప్పుడు ఎమ్మెల్యేగా బెయిల్ మీదనే ఉన్నారు. మరి వీటి అన్నిటిని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఎంత పెట్టినారు? 40,000 కోట్లని పెట్టారు. దాంట్లో అన్ని జప్తు చేస్తున్నారు. జప్తు చేస్తే అవన్నీ ఒక్కొక్కటి రిలీజ్ అయిపోకుండా వస్తుందా లేదా? అన్ని ఒక్కొక్కటి జప్తు రిలీజ్ అవ్వకుండా వస్తున్నాయా లేదా? ఇది నిజమా కాదా? ఐఏఎస్ IPS ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చిందా లేదా?
అంటే ఒక అవినీతి చేయాలంటే రాజకీయ నాయకుడు దానికి ఒక బ్యూరోక్రాట్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఆ సంబంధిత శాఖ సెక్రటరీ కానీ దాన్ని అప్రూవ్ చేయాలి. వాళ్ళు సంతకం పెడితేనే అది అవినీతి అవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్లు చట్ట ప్రకారమే ప్రవర్తించినారు అంటే ఇంకా ఎక్కడ మీకు అవినీతి జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీకి లాభం చేకూర్చేందుకు రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టింది అనేది అభియోగం. ఇది ఊహాజనితం. రాజశేఖర్ రెడ్డి గారు ఫలానా ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అతనికి మంచి మేలు చేకూరింది కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక కంపెనీలో పెడితే ఆ కంపెనీలో షేర్స్ కొన్నాడు. ఆయన ఏం లంచం ఇయ్యలే. జగన్మోహన్ రెడ్డికి చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీలలో వీళ్ళు షేర్లు కొని వ్యాపారంలో భాగస్వామ్యం పెట్టిండ్రు. సో అది దాంట్లో ఏమైంది, ఆ తర్వాత వ్యాపారం పంచుకొని లాభాలు వచ్చిన తర్వాత వాళ్ళ షేర్లు అమ్ముకున్నారు, వాళ్ళు లాభపడ్డారు. ఎట్లా ప్రూవ్ చేస్తావు అది కరప్షన్ అని? నువ్వు అనుకుంటున్నావు కరప్షన్ అని. చంద్రబాబు నాయుడు ఎట్లా? అదే కదా చంద్రబాబు నాయుడు భ్రమింపజేయగలడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారంటే భ్రమింపజేసి కేసులు పెట్టించినారు. మరి 11 సంవత్సరాలు అయింది, మరి ఇంతవరకు ఎందుకు అవుతలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? కేసులు కొట్టేయమని చెప్పి కదా పిటిషన్లు ఇస్తున్నారు. అప్పట్లో ఒక్కసారి కూడా కోర్టుకి హాజరు కావాలంటే ఎందుకు హాజరు కాలేకపోయారు సార్? మరి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఆయన విపక్షంలో ఉన్నారు కదా, ఎందుకు హాజరు అవ్వట్లేదు? కోర్టు మీ అవసరం లేదు, మీ అడ్వకేట్ వాదిస్తే చాలు, మీరు వ్యక్తిగతంగా మీ హాజరు అవసరం లేదని కోర్టు భావిస్తేనే కదా ఆయనకి రిలాక్సేషన్ ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు ఆయనకి? కూటమి గవర్నమెంట్ బీజేపీ వీళ్ళందరూ ఒకటే చట్టపట్టాలు తిరుగుతున్నారు. అయినా కానీ కోర్టు జగన్మోహన్ రెడ్డి వారం రావాలని ఎందుకంటలేదు? అనలేదు, గతంలో చెప్పలేదా? గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రాక్కర్లేదు అని ఎగ్జామ్షన్ తీసుకున్నారు అంటున్నారు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 2 నెలల 2 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి కోర్టు ఏం రమ్మని అంటలేదు కదా. మొన్న ఏదో పాస్పోర్ట్ కోర్టులో సరెండర్ చేసినారు కదా, ఆ కోర్టులో పాస్పోర్ట్ తీసుకెళ్ళి మళ్ళీ సబ్మిట్ చేసేటప్పుడు వ్యక్తిగతంగా హాజరయ్యి మీ పాస్పోర్ట్ మీకు అప్పచెప్తున్నా అని లండన్ వెళ్ళి వచ్చినాక హాజరైనారు, అంతే. మరి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో కూడా ఎన్నో కోట్ల రూపాయలు అదేంటంటే బంకర్లో వెళ్ళిపోయినాయి, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లో ఉన్నాయి అని చెప్పేసి మరి అన్నారు. మరి ఇప్పుడు ఈ స్కామ్ అసలు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా లేదా? మరి ఆ డబ్బులన్నీ మరి అక్కడికి వెళ్ళాయా లేదా? అసలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం బయటికి తీసేంత వరకు ఇవి ఇట్లా నడుస్తూనే ఉంటాయి. ప్రజల నుంచి దృష్టి మలచడానికి కంటిన్యూ అయితేనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ల్యాండ్ పూలింగ్ అవినీతి దీని మీద సిబిఐ విచారణ కావాలి అని ఆయన క్యాడర్కి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈ పరంపర జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లటము, ఆయన గడుపుకోవటము, ఆయన గడుపుకునే లోపల మళ్ళీ ఇంకో బురద చల్లటము సరిపోతుంది. 5 సంవత్సరాలు ఇదే చేస్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది. నేను 2021లో చెప్పాను. 2021లో నేను చెప్పినప్పుడు దాన్ని అమలు చేసినట్టయితే ఇది ప్రజలందరికీ చెందాల్సిన డబ్బు కొంతమంది వ్యాపారస్తులకి, కొంత భూస్వాములకి దోచిపెట్టే చట్టం ఇది, ల్యాండ్ పూలింగ్ చట్టం అని 2021లో కనుక వైసీపీ పార్టీ చెప్పినట్టయితే వీళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర చేసినప్పుడు వాళ్ళ మీద పూల వర్షం కాదు చెప్పుల వర్షం పడేది. 2022లో చేపట్టినా బాగుండేది. 2023 ఎలక్షన్ టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి నేనేం చెప్పానంటే ఈ అవినీతి ఆరోపణలన్నీ ఒక ఫ్లెక్సీ రూపంలో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పాదయాత్రలో 2 కిలోమీటర్లకు ఒకటి పెట్టి అక్కడ సెల్ఫీ దిగమని ఛాలెంజ్ చేయండి. వాళ్ళు ఎట్లాగో అక్కడ వచ్చి సెల్ఫీ అయితే దిగరు, కానీ ప్రజలు అక్కడ సమాచారం చదివి తెలుసుకుంటారు. అరే మనకు రావాల్సిన డబ్బు వాళ్ళకి దోచిపెట్టడం ఏంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నాడు, ఆ భూముల విలువ అదుపు ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలన్నాడు, కానీ ఈయన ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టినాడు ఏంటి అని అర్థమయ్యేది. ఈ రోజుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ బ్రహ్మాస్త్రం వాడకపోతే వీళ్ళు ఇట్లాగే పేటరెక్కిపోతూ ఉంటాడు. అట్లా చూసుకున్నట్టయితే ఇంకొకటి, నేను ఆ రోజున 13 ఏప్రిల్ 2023 నేనేం చెప్పాను? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పి 5 లక్షల కోట్ల అవినీతి అండి అని చెప్పాను. దాని తర్వాత 6 నెలలకి 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టినారు. సరే అది అయిపోయింది, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజుకైనా సరే, ఇప్పుడు మొన్న నా మీద ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత అన్న మీరు ఫేస్బుక్లో పెట్టినారు, మీ మీద ఎఫ్ఐఆర్ అయింది, మేము మా ఇంటి ముందర ఫ్లెక్సీ పెడతాం,
అది మాకు పంపించండి. అది ఏదైతే ఉందో ఆ ల్యాండ్ పూలింగ్ యాక్ట్, భావితరాల కంచంలోంచి కూడు దోచుకుంటున్న కూటమి అనే ఇదైతే ఉందో మాకు పంపించండి, మా ఇంటి ముందర మేము ఫ్లెక్సీ పెడతామంటున్నారు. ఫ్లెక్సీ పెడితే ఎందుకయ్యా చింపేస్తారు, పోలీస్ కేసులు అవుతాయి, నా మీద అయింది కదంటే, మీ మీద పోలీస్ అయితే మీతో పాటు మేము మా ఇంటి దగ్గర ఒకటి చింపితే మేము 100 పెడతాం, ఒకటి చింపితే 100 పెడతాం. అక్కడ మేము ఎవరికైనా సరే దీని మీద మీరు లెటర్ రాయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి, మా ఇంటి ముందర మేము ఫ్లెక్సీ పెడతాం. ఫ్లెక్సీ పెట్టి వచ్చిన వాళ్ళందరికల్లా మేము అప్లికేషన్లు ఇచ్చి వాళ్ళ చేత సంతకాలు దించుకొని మేము గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి పంపిస్తాం, కొంచెం ఆ డిజైన్ పంపించండి అని నాకు ఫోన్ చేసినారు. 2-3 ఫోన్ చేసినారు. ఫోన్ చేసిన తర్వాత నా కేసు ఏదైతే అయిపోనివ్వండి అయ్యా, నా కేసులో అది తప్ప ఒప్ప అది లేదు, అది క్వాష్ అయిపోతే మీకు ఫ్రీడమ్ వస్తుంది, మీరు ఆ పని చేయొచ్చు అని నేను చెప్పడం జరిగింది. సో ప్రజలలోనే ఇంత ఆసక్తి ఉంది. ప్రజలు మన ఇంటర్వ్యూలు చూసి వేలాది మంది గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తికి రాస్తున్నారు. దాంట్లో భారీ స్థాయి అవినీతి ఉంది, ప్రభుత్వ ఖజానా దోపిడీ ఉందని ప్రజలందరూ భావిస్తున్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో బ్రహ్మాస్త్రం పెట్టుకొని ఈ హనుమంతుడు ముందర కుప్పిగంతులేసే బ్యాచ్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారో నాకైతే అర్థం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలోగా దాంట్లో తీసుకోకపోవడమే పెద్ద తప్పు. 2023 నేను చెప్పినప్పుడే కనుక ప్రతి గ్రామంలో ఫ్లెక్సీ పెట్టించినట్టయితే ఏడాది టైంలో వీళ్ళు బీజేపీ వచ్చి వీళ్ళతో కలిసేదే కాదు, 5 లక్షల కోట్ల అవినీతి ఉన్న పార్టీతో ఎవరు వచ్చి పొత్తు పెట్టుకుంటారు? బీజేపీ వచ్చి పొత్తు పెట్టుకోకపోతే వీళ్ళు ఎట్లా గెలిచేవాళ్ళు? ఎలక్షన్ మేనేజ్మెంట్ అయ్యేది కాదు. ఎలక్షన్ మేనేజ్మెంట్ అనండి, మిస్ మేనేజ్మెంట్ అనండి. ఈ రోజున 2023లో నా వ్యూహం అనుసరించకపోవటం ఒక పొరపాటు అయితే, ఈ రోజున వచ్చి వీళ్ళందరూ కుప్పిగంతులు వేస్తూ ఉంటే వీళ్ళందరినీ సైలెన్స్ చేసి ఆ బ్రహ్మాస్త్రం చేతిలో పెట్టుకుని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక క్యాడర్ని మీరందరూ ఈ అంశాన్ని టేకప్ చేయండి, గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి మీరందరూ ఈ దృష్టికి తీసుకెళ్ళండి అని కనుసైగా చేస్తే ఏమవుతుందంటే గ్రామం నుంచి మిలియన్లలో లెటర్స్ వెళ్తాయి. అప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తారు. సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసిన వారం 10 రోజుల్లో చంద్రబాబు నాయుడు విల్ గో టు తిహార్ జైల్. దాన్ని ఎవరు ఆపలేరు. అప్పుడు నారా లోకేష్ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం అని వాళ్ళు కొట్లాడుకుంటారు. లేదు నారా లోకేష్ సీఎం అయినా సరే యాక్సెప్టబిలిటీ ఉండదు. అయిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? అమ్మ ఇంత మమ్మల్ని దోచుకునే చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరించే అమరావతి రాజధాని ప్రపంచ స్థానం ఇవన్నీ చెప్పినావు, 5 లక్షల కోట్లు దోచుకోవడం కోసం మీ కథలన్నీ చెప్పినావు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. తెలుగుదేశం భూస్థాపితం, పచ్చ ఛానల్ అందరూ బంద్ చేస్తారు. ఇంకా మమ్మల్ని 3 సంవత్సరాలు డైలీ రైతుల ఉద్యమాలని ఆ రఘురామకృష్ణరాజుని కూర్చోబెట్టి, కొలికపూడి శ్రీనివాస్ని, ఆ రాయపాటి శైలజాని, అలాగే బాలకోటని కూర్చోబెట్టి డైలీ మమ్మల్ని 3 సంవత్సరాలు వేధించుతున్నారు. అసలు అంత పెద్ద దోపిడీని కూడా రాష్ట్రాన్ని ఉద్ధరించే కార్యక్రమాన్ని మీరు ప్రొజెక్ట్ చేస్తారు కదా, మిమ్మల్ని అసలు నమ్మకూడదు అని ఈ పచ్చ ఛానళ్ళన్నీ చాప్టర్ క్లోజ్, దుకాన్ బంద్. ఎవడు చూడని కూడా చూడడు. హెరిటేజ్ పాలెవడు కొనడు. తెలుగుదేశం భూస్థాపితం. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారా దేవాంశ్ రాజకీయంగా వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. పవన్ కళ్యాణ్ చాప్టర్ క్లోజ్, పచ్చ ఛానల్ క్లోజ్. ఇంత మంచి బ్రహ్మాస్త్రం చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఉపేక్షిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను, విభేదిస్తున్నాను. మీ చేతిలో బ్రహ్మాస్త్రం పెట్టుకొని కుప్పిగంతులు వేసుకున్న వాళ్ళు ఎంతసేపు చూస్తారు? ఎన్ని రోజులు చూస్తారు? మరి ఇప్పుడు వాసుదేవ రెడ్డి గారిది ఏంటంటారు? అదే ఇవన్నీ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. హెరిటేజ్ లో ఎక్స్పోజ్ అయిపోయినారు. హిందాపూర్ డైరీ వాళ్ళది అని తెలిసిపోయింది. కల్తీ చేసింది వాళ్ళే అని దాదాపు రూఢి అయిపోయింది. హిందాపూర్ డైరీ కూడా వీళ్ళే జిఎస్టీ కడుతున్నారు, ఎక్స్పోజ్ అయిపోయినారు. అలాగే 2 కొండలు 7 కొండలు కూడా రాజశేఖర రెడ్డి గారే జీవో ఇచ్చింది, 7 కొండలు అని తేలిపోయింది. అలాగే చెప్పులు వేసుకొని ఇది అన్ని ప్రతి అంశం ఎక్స్పోజ్ అయిపోతుంది. సో ఏం చేయాలి? ఇప్పుడు డైవర్ట్ చేయాలంటే ఏంటి? బీహార్ నుంచి పివి సునీల్ నాయక్ గారిని తీసుకురావాలా. అలాగే పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఉన్నారు కదా, ఆయన సస్పెన్షన్ 1 year, ఆయన రిటైర్మెంట్ వరకు ఎక్స్టెండ్ చేయాలా. అట్లాగే దీని మీద డిబేట్ జరగాల. ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ RRR గారి అంశం మళ్ళీ చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆల్రెడీ సునీల్ కుమార్ గారు
అంటే ఇప్పుడు సర్వీస్ లో లేరు, ఉమ్. అంటే Suspension లో ఉన్నారు. సస్పెన్స్ లో ఉన్నారు. ఆ. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈయనని ఇప్పుడు బీహార్ లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఇది ఎందుకు అందరూ దాని మీద డిస్కస్ చేస్తే ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి కదమ్మా. హెరిటేజ్ పాల కల్తీ, హెరిటేజ్ కి అక్కడ అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విమానం కూలిపోయింది కదా, దీనికి వాళ్ళకి లింక్ ఉన్నది. ఈ అంశాలన్నీ డిస్కషన్ నుంచి పక్క పెట్టేసేయాలా. అంటే ఏం చేయాలా, కొత్త అంశాలు పైకి కొత్త అంశాలు తీసుకురావాలా. జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ బయటికి తీయాలా. మొన్నటిదాకా ఆయన అప్రూవర్ మారిపోయినాడు, చంద్రబాబు నాయుడు బయటపడడానికి ఆయన ఉపయోగపడ్డాడు వాసుదేవ్ రెడ్డి. ఇప్పుడు తీసుకుపోయి ఆయన అరెస్ట్ చేసినారు. సో దీని మీద చర్చ 10 రోజులు నడవాలా. సో ఈ ఛానల్స్ అన్ని చూడకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, బాబు అసలు వీళ్ళు చెప్పేదంతా పచ్చి అబద్ధము, 3 సంవత్సరాలు రైతులేవో త్యాగాలు చేశారని, మీ ప్రజలకి ఏదో వాళ్ళ ఆస్తులు మొత్తం దోషిపెట్టేశారని ఇవన్నీ చెప్పారు కదా, వాస్తవం ఇది ప్రభుత్వ ఖజానా దోపిడీ. నేనేమో ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమని చెప్పాను. ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ప్రభుత్వ ఖజానాకి లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. అదంతా వీళ్ళు తింటున్నారు. ప్రజలకి రావాల్సిందే. ప్రజల భవనాలు అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, అక్కడ అన్ని ప్రభుత్వ భవనాలు ఎవరివి? ప్రజలవి. ప్రజల భవనాలు అక్కడ కడితేనే ఆ భూమి విలువ పెరిగితే దాంట్లో లాభం ప్రజలకు వెళ్ళాలి, కానీ వాళ్ళకి కాదు. వాళ్ళకి కొంచెం వెళ్ళాలా. రూపాయి నీ భూమిలో రూపాయి అయితే 2 రూపాయలు తీసుకో, 3 రూపాయలు తీసుకో. అంతేగాని నీ భూమిలో రూపాయి అయితే 150 రూపాయలు తీసుకుంటా అంటే ఎట్లా, 100 రూపాయలు తీసుకుంటా అంటే ఎట్లా? ప్రజల వల్ల కదా దాని రేటు పెరిగింది, ప్రజలకు కదా వెళ్ళాలి. అది ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అంశం బయటికి తీయాలా, ఈ బ్రహ్మాస్త్రం బయటికి తీయాలా. ఐఎమ్ వెరీ సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంత ఉపేక్షిస్తూ కూర్చుంటే, ఇంత నిస్సహాయంగా ఉంటే, మీ చేతిలో బ్రహ్మాస్త్రం పెట్టుకొని క్యాడర్కి ఉత్సాహం ఎట్లా వస్తుంది? తీయండి బ్రహ్మాస్త్రం, బయటికి ప్రయోగించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులో బాల్ ఉందంటారా? చెప్పాను కదమ్మా ఇందాక, హారిసన్ ఫోర్డ్ది మీకు వీడియో పంపిస్తా. ఒక ఆయన వచ్చి కత్తి తిప్పుతూ ఉంటాడు, ఫుల్గా కత్తి తిప్పుతూ ఉంటే ఆయన చేతులు 2 ఖాళీగా ఉంటాయి. నా దగ్గర ఇంత కత్తి ఉంది, నీ సంగతి అయిపోయింది అన్నట్టే బిల్డప్ ఇస్తూ ఉంటాడు. హారిసన్ ఫోర్డ్ ఏం చేస్తాడు, చూస్తాడు, 1 నిమిషం చూసి తీసి ఎక్కడో దూరంగా కత్తి ఊపుతూ ఉంటాడు. సో రివాల్వర్ తీసి దగ్గర ఉన్న అస్త్రాన్ని తీసేసి పేల్చాలంటారు. అస్త్రం తీసి పేల్చాల. అంటే ఇప్పుడు మీరు ఇందాక నుంచి అంటున్నారు ఆ గన్ను తీయాలి లేకపోతే అస్త్రం తీయాలి అంటే, ఆ అస్త్రం అనేది ఏంటి? చింతా రాజశేఖర్ గారా? అస్త్రం, ఆ గన్ను చింతా రాజశేఖర్ కాదు, ఆ గన్నులో ఒక బుల్లెట్ చింతా రాజశేఖర్. అంటే గన్నులో బుల్లెట్ చింతా రాజశేఖర్ అంటే మీరు ఇచ్చిన ఏవైతే గతంలో చాలా కొన్ని ఇచ్చారు, వ్యూహం అదే ఆ వ్యూహాలు ఇచ్చారు. దానికి ఆ వ్యూహాలు ఇవ్వడానికి మీరు కొంచెం ఒక భారీ అమౌంట్ ని మీరు అడిగినట్టు తెలుస్తుంది. ఆ అమౌంట్ కి మనం వాళ్ళు వెనుకడి ఇవ్వడం వల్లనే ఈ రోజు ఇంత గణం జరిగిందంటారా? మరి ఇప్పుడు నేను అమరావతి 3 రాజధానుల ఒక రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట, వైసీపీ ప్రతిష్ట, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టతో ముడిపడి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల కోట్ల దోపిడీని నివారించే ఒక వ్యూహం అది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యూహం అమలు చేసింటే 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయేవారే కాదు. బీజేపీ 5 లక్షల కోట్ల స్కామ్ స్టార్ అయిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునేదే కాదు. నేను ఆ ఫీజు ఏదైతే కోట్ చేశానో ఈమెయిల్లోనే ఉంటుంది, వాళ్ళ ఈమెయిల్లో. ఈ రోజున వాళ్ళు చూసుకుంటే దానికి 10 ఇచ్చినా కానీ తక్కువగా అనిపిస్తుంది. అంత విలువైన వ్యూహం నాది. ఆ రోజున మీరు అంటున్నట్టు ఆ ఫీజు కోసమే వెనకాడినట్టయితే దానికి 10 రెట్లు ఫీజు ఇచ్చినా కానీ వాళ్ళు ఓడిపోయేవారు కాదు. ఈ రోజుకైనా సరే చాలా విలువైన వ్యూహం అది. అంటే 2029లో గెలవాలంటే 2029 దాకా కూడా సినిమా ఉండదు. అది ప్రయోగించి చంద్రబాబు నాయుడు మీద సిబిఐ కేసు నమోదైతే దాదాపు కూటమి కొలాప్స్. ఇప్పుడు అంటే ఎప్పుడు తీసినా ఇంకా అది సిబిఐ దాని పరిగణలోకి తీసుకొని జడ్జి గారు ఆదేశించగానే సిబిఐ పరిగణలో తీసుకుంటే 15 రోజుల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోతాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోతే కూటమి కొలాప్స్. అందుకే ఇప్పుడు ఇలాంటివన్నీ ఏం జరగకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళందరినీ తెరపైకి తీసుకొస్తుంది. లడ్డు విషయంలో ఇన్ని రోజులు మాట్లాడారు, సడన్ గా సైలెంట్ అయిపోయారు. ఇందపూర్తి గురించి మాట్లాడతారు, బోలే బాబా గురించి మాట్లాడితే దాన్ని కూడా పక్కకు నెట్టేశారు. అది కాదు అని వాళ్ళదాన్ని తెలిసిపోయింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో, వెంకటేశ్వర స్వామి కొండల గురించి మాట్లాడితే అది జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టారు. జీవోలు ఎప్పుడైనా ఏంటనే వీడియోలు అయితే చూసుకున్న అయితే పాత వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీలో మాట్లాడినవి కానీ లేకపోతే రాజకీయ ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినవి ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు అన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏంటి ఇవన్నీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి బురద చల్లటమే కదా.
జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు బురద చల్లించుకుంటున్నారు? ఇప్పుడు బురద చల్లేమండి లేపేసేయండి. ఇప్పుడు దొరికింది కదా అస్త్రం. ఒక రకంగా చూసుకున్నట్టయితే ఏవేవైతే నెగిటివ్స్ చూపెట్టారో అవన్నీ కాదు, అన్ని చేసింది చంద్రబాబు నాయుడు. అవును, కొత్త తీసుకొస్తూనే ఉన్నారు కదా. మీరు వాళ్ళు బురద వేస్తున్నారు, మీరు స్నానం చేస్తున్నారు. మీరు స్నానం చేసి మళ్ళీ తెల్ల చొక్కా వేసుకుని వస్తారు, వాళ్ళు మళ్ళీ బురద వేస్తున్నారు. ఆ బురద వేసే వాడికి బురద వేసే అవకాశం లేకుండా చేయండి అంటున్నా. ఓకే, ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఎక్స్టెన్షన్, సునీల్ నాయక్ అరెస్ట్ అండ్ వాసుదేవ్ రెడ్డి అరెస్ట్, ఇది నడిపిస్తారు ఒక 15 రోజులు. ఇది అయిపోయింది, ఇది కాదు అని జగన్మోహన్ రెడ్డి క్లియర్ చేసుకోవడానికి ఇంకో 15 రోజులు రావాలా. ఈ నెల అయిపోతుంది. మళ్ళీ అప్పుడు నెల అయితే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్, వీళ్ళే తప్పు అనేటప్పటికల్లా మళ్ళీ కొత్త తీసుకొస్తారు. మీరు ఎదురు జాడి చేయండి అంటున్నా. మీరు డిఫెన్సివ్లో ఎందుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? వెరీ రాంగ్ స్ట్రాటజీ. వాళ్ళు ప్రశ్న చేస్తే మీరు సంజాయించుకుంటున్నారు, వాళ్ళు ప్రశ్న వేస్తే మీరు సంజాయించుకుంటారు. అరే బాబు 5 లక్షల కోట్ల స్కామ్ గురించి నువ్వు చెప్పరా బాబు అని అడగాలి కదా. అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది లక్షల కోట్ల స్కామ్, 5 లక్షలు కాకపోతే ఎన్నో లక్షల కోట్లలో స్కామ్. అది దాని సంగతి ఏంటి తెలుసుకోయా అని చెప్పి అడగాలి కదా. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అటాక్ చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో ఉండకూడదు. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళు చెప్పే సమాధానానికి, వాళ్ళు చెప్పే ఆరోపణకి ఈయన సమాధానం చెప్పుకుంటారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళ క్యాడర్ కూడా ఉన్నది, మంత్రులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ప్రతిసారి అందరినీ బిజీగా ఉంచుతున్నారు కదా, అందరినీ బిజీగా ఉంచుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్టయితే ఆయనకి మౌత్ ఇంతమంది ఉంటారు మాట్లాడడానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ప్రెస్ మీట్ పెడితే గానీ అది పేలట్లేదు. అది పేరు నాని ఉన్నారు, అంబటి రాంబాబు ఉన్నారులే, లేకుండా ఏం లేరులే. మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ మీద. ఇప్పుడు వాళ్ళకు కూడా అరెస్టుల భయం ఉంది కదా సార్. ఎవరికి అరెస్ట్ భయం ఉంది? ఇప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ చేసినారు, అరెస్ట్ చేస్తామన్నారు. నేను ఏమన్నా భయపడుతున్నానా? చేయండి అరెస్ట్ అంటున్నా. నేను మీకేం భయం లేదు. నేను చెప్పాను కదా, మొన్న బొకే ఇచ్చి స్వాగతం, ఒక అరగంట ఆగండి బొకే తెప్పిస్తానే, బొకే ఇచ్చి వండి అంట. ఎందుకు సార్ అంతా మరి అంత సంతోషమైంది? సంతోషం ఏం కాదమ్మా. ఇప్పుడు వాళ్ళు ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారు? ఇప్పటికీ చూస్తున్నట్టయితే అది ఎక్కడ ఒక గంటలో తెలుస్తుంది నాది ఏమైంది కేసు అనేది. నా సీరియల్ నంబర్ 168 ఇవాళ 120, 125 ఎంతో నడుస్తుంది. ఇంకో గంటలో తెలిసిపోతుంది నాది. అప్పుడు చూద్దాం, అవసరమైతే గంట తర్వాత ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం నాది ఏమైంది అనేది. రైట్ సార్. సో మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం ఫాస్ట్ గా దూకుడుగా, ఇంకొంచెం ఫాస్ట్ గా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆరోపణలు చేయించుకుంటే మీరు సంజాయించుకోవడం కాదు, మీరు దాడి చేయండి, అటాక్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. తీయండి బ్రహ్మాస్త్రం, ల్యాండ్ పూలింగ్ బ్రహ్మాస్త్రం బయటికి తీయండి. వెయిట్ చేస్తున్నారు ఇంకా దేనికోసమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కదా అని ఆలోచిస్తున్నారేమో. 3 సంవత్సరాల టైం అవసరం లేదు. మీరు అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అవినీతి గురించి ఇప్పుడు మాట్లాడితే కూటమి కూసాలు కదిలిపోతాయి, కొలాప్స్ అయిపోతుంది, నిలబడలేరు. మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.